నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. అలా ముచ్చటేందనంటే స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాత లెక్క ఎదిగిండు. ఇక ఇండస్ట్రీలోనే ఎవ్వరు సాయం పొందకుండా ఇక ఆయనంతటా ఆయననే కష్టపడి మరి ఇంత పైకొచ్చిండు. నిర్మాత లెక్క ఎదిగిండు. సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి పెద్దోళ్ళ పక్కన స్థానం సంపాదించుకున్నాడంటే గంత ఈజీ కాదు. ఇక మస్తుగా కష్టపడితే కానీ ఇంకా ఆ స్థానం రాదు. అట్లా ఎదిగిండు అనమాట. ఇక ముఖ్యంగా ఈయన సంస్థ నుంచి కొత్త డైరెక్టర్లని పరిచయం చేయడం అనేది ప్రత్యేకత. సుకుమారు, బోయపాటి సీను, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కరు లాంటోళ్ళు డైరెక్టర్లు అయినంటే ఇక ఆయన వల్లనే అని చెప్పుకోవాలి. ఇక ఇప్పటికీ కూడా ఆయన కొత్తోళ్ళని పరిచయం చేసుకుంటూనే వస్తున్నాడు. ఇక రీసెంట్గా బలగం సినిమాతోని వేణుని కూడా డైరెక్టర్ చేసిండు. ఇక అసలు వేణులా ఇంత టాలెంట్ ఉన్నదా అని అందరూ ఆశ్చర్యపోయిర్రు. కానీ ఇక అది దిల్ రాజును మాత్రమే గుర్తించిండు కాబట్టి ఆయన డైరెక్టర్ అయిండు. ఇక బలహం సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే కదా. ఇక గంత టాలెంట్ చూపించుకున్నాడు కాబట్టి అప్పటి వరకు కమేడియన్ లెక్క చిన్న చిన్న పాత్రలు చేసిండు. ఇక అంత టాలెంట్తోని డైరెక్టర్ అయిండు ఇప్పుడు. ఇక అందుకని చిరంజీవి సారే ఏకంగా వేణుని పిలిపించి మరీ సన్మానం చేసిండంట. ఇక దిల్ రాజుని సురేష్ బాబుతోని పోలిక చేయొచ్చు. ఎందుకనంటే ఇక అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఎంతో మంది కొత్తోళ్ళు పరిచయం అయ్యారు. ఇక ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉన్నది. ఇక రీసెంట్గా ఓ వేడుకల దిల్ రాజు కూడా చెప్పిండంట. ఇక ఏమని చెప్పిండు? నా సంస్థ నుండి ఎప్పుడైనా అవకాశాలైతే ఉంటాయి అని ధీమానిచ్చిండు. ఇక గట్లనే నా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము కొత్త డైరెక్టర్లు, కొత్త నటులు అనేది పరిచయం చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పటికే చాలా మంది లైన్లోనే ఉన్నారు. ఇక దింపుతా అని ఆయన శపథం చేసిండు అనమాట. ఇక మొత్తానికి చూసుకుంటే నిజంగానే ఇక కొత్తోళ్ళకైతే మంచి అవకాశాన్ని ఇచ్చే ప్లాట్ఫామ్ లెక్క నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అవును, మళ్ళా ఇక ఇదంతా నిజమే అంటారా? ఇక ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాడంటారా? ఇక చేస్తూ పోతే ఏమవుతుంది అంటారు? మంచి అవకాశాలు రాని వాళ్ళకైతే అవకాశాలు అయితే వస్తాయి. ఇక ఇస్తాడా ఇయ్యడా అనేది ప్రకటన అయితే ఇచ్చిండు, కానీ అది ఎంతవరకు నిజమవుతుందని చూడాలి. ఇక మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లే నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.